చేయట్లేదా? చేయట్లేదా? సరే, ఎక్కడా లేని సంతోషం ఎక్కడుంటది? దేవుడిలోనే ఉంటది. ఓకే, అందుకనే దేవుడు ఏమన్నాడంటే యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోమన్నారు. అర్థమైందా? సో అది రుచి చూడడానికే ప్రభు మనల్ని ఇక్కడికి నడిపించారు. సరే, వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలో చూసారా, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. యేసయ్య, అక్క మాట్లాడితే ఏమీ ప్రయోజనం ఉండదు, మీరు నాతో మాట్లాడండి అని ప్రభువుని వేడుకుందాం. ప్రభా, నాతో మాట్లాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారయ్యా, నీకైతే నా హృదయం తెలుసు. నేను ఇక్కడ మొట్టమొదటిసారిగా వచ్చానయ్యా, నా హృదయం ఎవరికి తెలీదు, అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నా హృదయంలో ఏముందో, ఇందాక తమ్ముడు వినోద్ చెప్పినట్లుగా తన హృదయంలో వ్యభిచారపు తలంపులున్నాయని, లేకపోతే తను తాగుతాడని, లేకపోతే తను మోసగాడని ఎవ్వరికీ తెలియదయ్యా. కానీ మీరు తనతో మాట్లాడి ఎలాగ తనని పాపం నుంచి విడుదల చేశారో నన్ను కూడా అలా విడుదల చేయి ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలు పదనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. నేనైతే అయోగ్యురాలలో, ఏ యోగ్యత లేని దానిలో, కానీ కేవలము మీ ఉచిత కృపలో నాయనా నన్ను మీరు రక్షించుకొని ఇదిగో ఈ స్థలములో నిలవబెట్టి నాయనా యోహాను ఎలాగా అరణ్యంలో కేక వేయు ఒకటి శబ్దాన్ని అన్నట్లుగా అయ్యా ఇక్కడ నేను కాదు మాట్లాడుతూ ఉన్నది, నన్ను మీరుగా వరకుపరిచి మీ మాటలు నాకు మాకు అనుగ్రహించి మా హృదయంలో దాగబడి ఉన్న మా పాప మహిమపరచుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రసంగి బైబిల్ ఉన్నవారు దయచేసి మీ బైబిల్ ని తెరవండి. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనము నుంచి 12వ అధ్యాయము 2వ వచనం వరకు చదువుకుందాం. సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనివ్వు. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తనింపకు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకోను. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులను తొలగించుకోను. ఈ దేహమును చెడుపుదాన్ని తొలగించుకును. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యొక్క నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకు ముందే వాన వేసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి ఇది యవనస్తుల కూడిక. ఎవరి కూడిక? యవనస్తుల కూడిక. సో ఈ యవనస్తుల కూడికలో మరి యవనస్తులైతే కొన్ని మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నరుని యొక్క హృదయము అది అందరి హృదయము, యవనస్తుల హృదయమైనా వృద్ధుల హృదయమైనా ఎవ్వరి హృదయమైనా ఒకేలాగా ఉంటుంది. ఈ దినాలలో పాపమునకు వయస్సుతో నిమిత్తము లేదు, పాపమునకు వయస్సులో నిమిత్తము లేదు. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న మనందరూ కూడా ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనతో ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు? ప్రసంగి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం మాటలు మాట్లాడుతున్నారంటే యవ్వనంలో ఉన్న మీరు లేదా మనుషులుగా ఉన్నటువంటి మీరు ఏం చేయొచ్చట? మీరు మీ యవన కాలమందు సంతోషపడు. మనుషులుగా మాకు అందరికీ కూడా సంతోషపడమే కదండి. మీ బిడ్డలు మీరు ఎందుకు చదివిస్తున్నారు? బిడ్డలు మీరు ఎందుకు చదువుతున్నారు? ఎందుకు ఈ లోకంలో ఆస్తిని సంపాదించుకుంటున్నారు? నాన్న, పిల్లలు కూర్చుంటారా? వాలంటీర్స్ దయచేసి ఇలా అల్లరిగా ఉంటే దేవుని ఆత్మ పనిచేయదు. ఎవరు తిరగొద్దు. ప్రాంగణంలో కూడా
ఈ ప్రాంగణంలో ఎవరు మాట్లాడొద్దు, ఎవరు తిరగొద్దు. మనం ఒక పార్టీకి రాలేదు, ఒక ఫంక్షన్ కి రాలేదు, దేవుని మందిరంలోనికి మనం వచ్చి ఉన్నాము. చేతులు కట్టుకున్నానా? వాక్యం అయిపోయే వరకు కదలొద్దు, మాట్లాడద్దు. సరేనా? గుడ్ చిల్డ్రన్. కూర్చో తమ్ముడు, కూర్చో. గుడ్ బాయ్. కూర్చోండి. రైట్. తల్లిదండ్రులు కూడా మీరు వినండి, వాళ్ళు వదిలేయండి కాసేపు. కూర్చోండి, క్విక్ గా కూర్చో. సెటిల్ అవ్వండి, త్వరగా సెటిల్ అవ్వండి. రైట్. ఇంకెవరు మాట్లాడదు, అటు ఇటు దిక్కులు చూడదు. పాప ఇటు చూడాలి, ఇటు చూడు, ఇటు చూడు. కూర్చోండి. చెప్పే మాటలు ఎవరు మాట్లాడుతున్నారని చెప్పారు ముందే? ఏసై మాట్లాడుతున్నారు. మనం అటు ఇటు చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. వాక్యం అయిపోయే వరకు కదలకుండా కూర్చోనండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే యవన కాలమందు నీవు సంతోషంగా ఉండు. మనం సంతోషంగా ఉండాలి అనేది మన యొక్క ఆశ. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, దేవుడి సృష్టి అంతా సృష్టించింది. ఈ యొక్క చంద్రుణ్ణి, సూర్యుడిని, లేకపోతే ఆకాశాన్ని, ఈ భూమిని, సముద్రాలను, చేపలను, పక్షులను ఏమైతే సృష్టించాడో ఈ సృష్టి అంతా కూడా మనిషి కోసం సృష్టించారు. మనిషి సంతోషంగా ఉండాలని సృష్టించారు. మానవులు అంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు. ఈ దేవుని బిడ్డలకు ఆయన ఈ సర్వ సృష్టిని సృష్టించి, ఈ సృష్టిలో మీరు సంతోషంగా ఉండండి, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని అనుభవించండి, ఆనందించండి. మంచిగా ఫలాలు ఉన్నాయి, తినండి. కూరగాయలు ఉన్నాయి, తినండి. ఆరోగ్యంగా ఉండండి, మీరు మంచి బలంగా ఉండండి. మీరు ఎప్పుడు నగటలు కదా, నగటలు మీరెప్పుడు ఆడకూడదు, మీరెప్పుడు దిగులుగా ఉండకూడదు, మీరెప్పుడు బాధల్లో ఉండకూడదు, మీరెప్పుడు కష్టాలు పడకూడదు, మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అని ప్రభు చెప్పారు. అలానే మరి అలాంటి సంతోషంగా మీరు ఉండండి. అలాగే నీ యవన కాలం ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండనివ్వు, తృప్తిగా ఉండు, సంతృష్టిగా ఉండనివ్వు. లేదా మంచి కూర వండుకున్నావు, ఆ కూర కమ్మగా ఉందనుకో, ఆ కూర తిన్న వరకు అబ్బా ఎంత కాలం తర్వాత ఎంత చక్కటి కూర తిన్నాను, ఎంత బాగుందో అది సంతృప్తిగా ఉంటారా ఉంటా. ఒక మంచి చీర కొనుక్కున్నాం అనుకో, అందరూ బాగుంది అన్నారు అనుకో, అప్పుడు అబ్బా ఎంత తృప్తిగా ఉంటుందో కదా. అలానే నీ జీవితంలో నువ్వు సంతోషపడు, అలానే సంతృష్టిగా ఉండు, చాలా ఆనందంగా ఉండు, సంతృష్టిగా నువ్వు ఉండు. అలానే మూడవదిగా నీ కోరిక చొప్పున నీకు ఏం కోరికలు ఎక్కున్నాయో ఆ కోరికలన్నిటినీ నువ్వు తీర్చుకో. ఎలాంటి కోరికలు ఉన్నాయో కోరికలన్నిటినీ నువ్వు తీర్చుకో. ఆ కోరికలు తీరకుండా నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రతి కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, అంటే నీ దృష్టి అంటే చూపు. నువ్వు చూసింది, వావ్ ఈ చీర చాలా బాగుంది, ఇది నాకు కావాలి. ఈ పండు చాలా బాగుంది, ఇది నాకు కావాలి. ఈ మొక్క ఇది చాలా బాగుంది, ఇది నాకు కావాలి. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి. ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, ఈ అబ్బాయి అయితే నాకు భర్తగా చాలా బాగుంటాడు. అలా నీకు ఏది చూసావో, ఏది నువ్వు ఇష్టపడ్డావో దానిని నీ జీవితంలోనికి తెచ్చుకో. అయితే చూడండి, ఇవన్నీ చెయ్యి. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు ఏది చూసి కావాలని కోరుకుంటున్నావో, లేకపోతే దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావో, దేన్ని బట్టి నువ్వు ఆనందించాలనుకుంటున్నావో, వీటన్నిటిని బట్టి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఏది చేసినా నీ కోరికలను నువ్వు తీర్చుకుంటున్నప్పుడు, నువ్వు సంతోషిస్తున్నప్పుడు, నువ్వు ఆనందిస్తున్నప్పుడు, నువ్వు ఏమి చేస్తున్నావో అది చేస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసేవాడు ఒకడున్నాడు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీతో ఉండరు. యవన బిడ్డలు మీరు కాలేజీకి వెళ్తారు. నాకు ఒక పాప, ఆ పాప చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా చిన్న వయసు.